హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. కమ్మని రవ్వ కేసరి అంత నెయ్యి వేసి చేశానండి. అసలు ఎంత కమ్మగా వచ్చిందంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఫుడ్ కలర్ వేయడానికి నేను చాలా ఆలోచిస్తాను. ఎప్పుడో తప్పదు అంటే వేస్తానండి. దీంట్లో ఫుడ్ కలర్ వేస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని మా వారు అన్నారు. కానీ నాకు నచ్చలేదు. ఎంత టేస్టీగా ఎలా వచ్చిందో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చక్కగా ఒక పెద్దపాటి వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని చూడండి అంత నెయ్యి వేసాను నేను. మీకు అంత వేయడం ఇష్టం లేకపోతే కొంచెం వేసుకోండి. చక్కగా నెయ్యి మొత్తం వేడెక్కాక ఒక 4-5 స్పూన్లు దాకా జీడిపప్పుని వేయించుకుంటే కమ్మగా మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒక పొడ్డి కప్పు వేసానండి. మిగతా 4-5 స్పూన్లు అన్నాను కానీ దోరగా ఇప్పుడు జీడిపప్పులన్నిటినీ కూడా వేయించేసుకుందాం. చూడండి దోరగా చక్కగా వేగిపోయినాయి కదా. నెయ్యి బాగా కాక మీద ఉన్నప్పుడు వేస్తే చిటికి వేగిపోతాయి జీడిపప్పులు. మొత్తాన్ని కూడా నెయ్యి కొంచెం వంచేసుకొని ఇలా అన్నీ కూడా తీసేసుకుందాం. చూడండి జీడిపప్పులన్నీ తీసేసాను కదా. ఇప్పుడు అదే కడాయిలో అదే నేతిలో ఒక కప్పు దాకా రవ్వ వేసి దోరగా నేతిలో ఎంత దోరగా అంటే సువాసన రావాలండి. అంత సువాసన వచ్చేదాకా రవ్వని మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. చూడండి రవ్వ చక్కగా వేగుతుంది కదా. మీకు అక్కడక్కడ నల్లగా కనిపిస్తుంది అదేంటో అక్క అనుకుంటారేమో. జీడిపప్పులు వేయించేప్పుడు చిన్ని చిన్ని ముక్కలు ఉన్నాయండి. వాటిని తీయడానికి నాకు అవ్వలేదు. సో అవి ఇంకా వేగే కొద్దీ కొంచెం కలర్ మారుతుంది. ఏమవుతుందో స్వీట్ ఏమైనా చేంజ్ అయిపోతుందేమో టేస్ట్ అనుకున్నాను కానీ ఏం కాలేదండి. చూడండి చక్కగా రవ్వ మొత్తం దోరగా వేగిపోయింది కదా. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మంచి సువాసన కూడా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసి ఉండలు లేకుండా మొత్తం రవ్వంతా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రవ్వ చక్కగా ఉడుకుతుంది. చూడండి 2.5 కప్పులు అంటే 2.5 కప్పుల దాకా వాటర్ పోసాను. ఇప్పుడు ఒకసారి మనం గరిటెతో ఎక్కడా ఉండలు లేకుండా కలిపేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. రవ్వ ఇట్టే ఉడికిపోతుందండి. బొంబాయి రవ్వతో ఈ మధ్యకాలంలో ఎన్ని కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయండి. నాకు ఎంతసేపు ఆ ఉప్మా ఈ రవ్వ కేసరి తప్ప ఇంకోటి చేయడానికే ఇంట్రెస్ట్ కలగట్లేదు. కానీ ట్రై చేయాలండి. ట్రై చేసి అది ఎలా వచ్చిందో నేను మీతో కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి రవ్వ చక్కగా మొత్తం అంతా కూడా ఉడికిపోయింది కదా. ఒకసారి మూత తీసి ఇలా మొత్తం కలుపుకుంటే ఎక్కడైనా ఉండల్లాగా మీకు అనిపిస్తే గరిటెతో ఇలా జస్ట్ మెదుపుతూ ఉంటే సరిపోతుందండి. మొత్తం రవ్వంతా కూడా వాటర్ పీల్చేసుకుంది కదా. ఎక్కడ వాటర్ లేదు, చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో కప్పుడు దాకా పంచదార వేసుకుంటున్నాను. మీకు స్వీట్ చాలదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. నేను కప్పు అన్నాను కానీ కప్పు కొంచెం వెల్తిగానే వేసానండి. మా ఇంట్లో షుగర్ అంతగా ఇష్టపడం, సో నేను కొంచెం తగ్గించాను. కానీ కమ్మగా తీయగా ఉండాలి అనుకునే వాళ్ళు కప్పు కన్నా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మొత్తం ఇప్పుడు పంచదార అంతా కూడా రవ్వలో కలిసి పాకంలాగా వస్తుందండి. అస్సలు కంగారు పడొద్దు. ఒక 5 నిమిషాలకి ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో 2 స్పూన్లు చొప్పున నెయ్యి వేసుకుంటూ కలపండి. ఇంకా చాలా బాగుంటుంది. చూడండి పాకంలాగా మొత్తం పల్చగా అయిపోయింది కదా. ఒక 5-6 నిమిషాలకి మళ్ళీ గట్టిపడిపోతుందండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. చూడండి మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఒక్కసారి కలుపుతూ కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి రవ్వ కేసరికి ఎంత దట్టిస్తే అంత బాగుంటుందండి. నెయ్యి రవ్వ కేసరి అనే కాదండి, స్వీట్స్ ఎందులోకైనా నెయ్యి వేసుకుంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో. ఈ నెయ్యి నేను ఇంట్లో చేసుకున్నదండి, స్వచ్ఛమైన నెయ్యి. ఎలా చేశాను అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే నేను కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. చూడండి నెయ్యి వేసుకున్నాం కదా, ఇంకొంచెం పలుచగా అనిపిస్తుంది కానీ ఏమీ ఉండదు. ఒకసారి ఇప్పుడు కలిపేసేసి మొత్తం ఒక స్పూన్ దాకా యాలకుల పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా వేసి మొత్తం కలిపేసుకుంటే
యాలకుల పొడి వేయడం వల్ల మంచి సువాసనే కాదండి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మొత్తాన్ని కూడా ఇలా అంత దగ్గరగా అయ్యేటట్టు కలిపేసుకుందాం. చూడండి, చూస్తూ చూస్తూ చిటిక్కున ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇన్స్టెంట్గా మనకి స్వీట్ తినాలన్నప్పుడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదే కాదు, రవ్వతో నేను రవ్వ పాయసం చేశాను పాలతో. అసలు అది ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అది కూడా మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అది చాలా బాగుంటుందండి. మా వారికి భలే ఇష్టం ఆ పాయసం అయితే. చూడండి, మాట్లాడుతూనే రవ్వ కేసరి ఎంత బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసి ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే, నేను మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. ఇంత నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ నెయ్యి వేస్తేనే రవ్వ కేసరి చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి, మొత్తం ఒకసారి కలిపేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేద్దాం. చాలా ఈజీ అండి. మనకి ఎక్కువగా రవ్వ కేసరి నాకు తెలిసి గుళ్ళో ప్రసాదంగా ఎక్కువగా ఇవ్వడానికి చూస్తారు. ముఖ్యంగా బాబాగారి గుళ్ళో అండి. బాబాగారికి ఇష్టం అని అంటారు. నాకు కుదిరినప్పుడల్లా గుళ్ళో చేసిస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గరలో గుడి కూడా ఉంటుంది. చూడండి, స్టవ్ ఆపేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసాక మళ్ళీ మూత తీసి చూస్తే మన కమ్మని రవ్వ కేసరి రెడీ. అంతే అండి, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా. అంత నెయ్యి దట్టించి వేసామేమో అస్సలు పాడవదండి. 3-4 రోజులు మనం ఇలా బయట వదిలేసినా కూడా అస్సలు పాడవదు, కమ్మగా ఉంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో తెలియజేయండి.